ఈ శుద్ధి దేవుని వాక్యము మాత్రమే మనలను శుద్ధి చేస్తుంది. కనుక ఈ లేఖనాలను మనము నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని వాక్యము ఎంత ప్రాముఖ్యమైనదో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, వాక్యం అనే ఉదక స్నానము చేత మనము ప్రతిదినము స్నానము చేయాలి. పౌలు గారు ఎఫెసీ సంఘానికి చెప్తున్నాడు, వాక్యం అనే ఉదక స్నానము చేత మచ్చ ముడత డాగు ఏమీ లేకుండా పరిశుద్ధమైన సంఘముగా మనం ఉండాలి. పరిశుద్ధమైన సంఘం అంటే అందరూ అనుకోవద్దు, నీవు నేను మనం ఎవరికి వారు. నేను పరిశుద్ధంగా ఉంటే, నువ్వు పరిశుద్ధంగా ఉంటే, అందరం పరిశుద్ధంగా ఉంటేనే అప్పుడు సంఘం పరిశుద్ధంగా ఉన్నట్టు. సంఘం అంటే ఇంకా ఎవరో పరిశుద్ధంగా ఉండాలని కాదు, మనలో ఏ మచ్చ ముడత డాగు లేకుండా పరిశుద్ధమైన సంఘముగా మనం మార్చబడాలంటే వాక్యం అనే ఈ సబ్బు చేత ఉదక స్నానము మనం చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి దేవుని వాక్యం మనకు తెలియజేస్తున్నటువంటి ఈ మాటలను మనం నిర్లక్ష్యం చేయొద్దు ప్రియ దేవుని బిడ్డలారా. వాక్యపు వెలుగు మనకు అవసరం, ఎలా జీవించాలో. అదేవిధంగా వాక్యపు శుద్ధీకరణ మనకి చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే ఆ శుద్ధీకరణ లేకపోతే గనక మనం పరిశుద్ధపరచబడం, అపవిత్రతలోనే ఉంటాం, పాపములోనే ఉంటాం. ఇంకా ఆ మాలిన్యము మనకు అంటుకొని అలాగే ఉంటుంది. దాని నుండి మనల్ని విడిపించేది ఏంటి అంటే దేవుని వాక్యం.